కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మరి ఈరోజు మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటంటే, మరి లోకంలో మానవుల్ని మనం చూస్తున్నాం. ఇంకో విషయం కూడా తెలుసుకుందాం. జంతు జన్మల వరకు వాళ్ళకి జ్ఞానము పొందే అర్హత లేదు, కర్మ సిద్ధాంతము లేదు. మానవ జన్మలోకి వచ్చాకే మరి కర్మ సిద్ధాంతము ఉంది, మోక్షం పొందే అర్హత ఉంది. అయితే మనం ఎంత చెప్పుతున్నా ఈ లోకంలో రకరకాల మానవులు ఉండి మరి అతి కొద్ది మంది మాత్రమే ఈ సాధనకి ఇంట్రెస్ట్గా ముందుకు వస్తూ ఉంటారు అని, మనం ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అని ఒక్కొక్కసారి సందేహపడుతూ ఉంటాం. అందుకే పుట్టిన వెంటనే మరి ఎవరు కూడా ధ్యానంలోకి వెంటనే రారు. ఏ కొద్ది మందో ఒక ప్రహ్లాదుడు లాంటి స్థితి ఉంటే, అంటే ప్రహ్లాదుడు ఈ జ్ఞానం తల్లి గర్భంలో విన్నాడు కాబట్టే మరి ఇదంతా కూడా ముందే తెలుసుకుని పుట్టినప్పటి నుంచి ఆ స్థితిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు అలాంటి గొప్ప అనుభవం లేదు. అలాంటి వారు లేరు కాబట్టే రకరకాల వ్యక్తిత్వాలతో రకరకాల ఆత్మస్థితులతో ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ కొన్ని జన్మలు అజ్ఞానంతో, కొన్ని జన్మలు అహంకారంతో, ఇంకా చివరి జన్మలు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొంది మోక్షస్థితిలో ఉంటారు. మరి ఈ విధంగా ఎందుకుంటున్నారు అని కారణం ఏంటి తెలుసుకుందాం మనం ఈరోజు. ఈ 3 రకాలు ఎందుకంటే అజ్ఞానం నుంచి ఆత్మజ్ఞానం పొంది మోక్షస్థితిలోకి వెళ్ళడం అన్నది ఇక చివరి స్థితి, ఇంకా తర్వాత ఇంకా లేదు. అయితే మనం గురువుగారు ఈ ఆత్మలు భూమి మీదకి వచ్చాక 7 స్థితుల్లో ఉంటాయి. 1 శైశవాత్మదశ, 2 బాలాత్మదశ, 3 యువాత్మదశ, 4 ప్రౌఢాత్మదశ, 5 వృద్ధాత్మదశ, 6 విముక్తాత్మదశ, 7 పూర్ణాత్మదశ. ఇవన్నీ అజ్ఞానం నుంచి ఆత్మజ్ఞానం వరకు ఎదుగుతాయి ఈ దశల్లో. ఫస్ట్ శైశవాత్మదశ అంటే పుట్టిన వెంటనే శైశవత్వం అంటారు, అంటే చిన్న పిల్లవాళ్ళు. ఈ శైశవాత్మదశ, ఈ ఆత్మ శైశవాత్మదశలు అజ్ఞానంతో ఉంటారు. అంటే నాస్తికత్వము లేదు, ఆస్తికత్వము ఉండదు. దేవుడు ఉన్నాడో లేడో తెలియని అయోమయ స్థితి వీళ్ళకేంటి అంటే, జంతు జన్మల్లో ఏ పని చేశారో అదే పని, అంటే కానాపైనా సోనా, తినడం, తిరగడం, పడుకోవడం, ఇలా దశ ఇది. కొంతమంది మనం చూస్తూ ఉంటే, మన చుట్టూరు ఉన్న వాళ్ళకి చూస్తూ ఉంటే కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళేంటి అంటే, తన శరీరం స్థితిలో ఉండి శరీర పోషణ గురించే
ఉంటారు. శరీరము మనస్సు ఈ రెండిటి కోసమే ఆ రెండే తెలుసుకుంటారు. కానీ ఈ అన్నింటినీ నడిపిస్తున్నది ఆత్మ అనే విషయం వాళ్ళకి అక్కర్లేదు, తెలుసుకోరు కూడా. ఒకవేళ మనం ఏమైనా చెప్తే ఆ గొడవ నాకెందుకు, ఈ భూమి మీద ఉన్నందుకు బతికేమా లేదా, సుఖంగా బతికేమా లేదా, హాయిగా బతికేమా లేదా, అలా ఉంటే చాలు అనుకునే రకాలు ఇవి. ఇది అజ్ఞాన దశ, ఈ సవిసమాత్మ. ఇక కొంచెం ఎదిగాక బాలాత్మ దశ వస్తుంది. కొన్ని జన్మలు ఒక వ్యక్తిని చూసుకున్నా అంతే, కొన్ని జన్మలు చూసుకున్నా అంతే. ఈ బాలాత్మ దశలో తల్లిదండ్రులను బట్టి పిల్లల మనస్తత్వం ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులు ఏ మతం అయితే ఆ మతం యొక్క ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. ఇక్కడ అంటే తల్లిదండ్రులు క్రిస్టియన్ అయితే చర్చికి వెళ్తారు, ముస్లిమ్స్ అయితే మసీదుకి వెళ్తారు, హిందువులు అయితే గుడికి వెళ్తారు, ఆయా దేవుళ్ళని పూజిస్తారు. కానీ అక్కడ ఏమీ తెలియదు అంతకంటే పిల్లలకి తెలియదు. ఆ ఆత్మ దశలో శైశవాత్మ నుంచి బాలాత్మ దశలోకి వచ్చినా కూడా తల్లిదండ్రులు, పరిసరాలు, పుట్టిన కులము, మతము బట్టే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఇక్కడ ఇంకంతకంటే ఎక్కువ ఉండదు. ఎవరెవరు ఏ మతంలో పుట్టారో వాళ్ళ దేవుడు అని పెట్టుకున్న ఆ దేవుళ్ళ విగ్రహాలకి పూజ చేస్తూ ప్రార్థిస్తూ వాళ్ళ జీవితం అంతా కూడా గడిపిస్తూ ఉంటారు. కానీ అంతకంటే ఎక్కువ వాళ్ళు ఆలోచించరు, ఎందుకంటే తెలియదు కూడా. ఇది బాలాత్మ దశ. ఈ శైశవాత్మలో బాలాత్మలో అజ్ఞానమే. అజ్ఞానం అంటే ఏంటి? సత్యజ్ఞానం తెలియక భ్రమలో ఉండి, భ్రాంతిలో ఉండి, సత్యం కాని దాన్ని సత్యం అనుకోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానం మరి ఉన్నప్పుడు వాళ్ళు అంతకంటే ఏమీ చెయ్యరు. ఇక కొంచెం కొన్ని జన్మలు అవనివ్వండి, ప్రాపంచిక జీవితంలో కొంత ఎదగనివ్వండి, అప్పుడు ఏమవుతుంది? యువాత్మ దశలోకి వస్తారు. ఇక్కడ తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళ దేవుడి మీద భక్తి పెంచుకుంటూ ఉంటారు. పెంచుకున్నప్పుడు తీవ్రమైన సాధన ఏంటి? భక్తి పూజలు అవి చేస్తున్నప్పుడు అది గుళ్ళు కట్టనివ్వండి, మసీదులు కట్టనివ్వండి, చర్చిలు కట్టనివ్వండి, లేదు పూజ చేయడం వల్లే నాకు పరీక్ష పాస్ అయ్యాను, లేకపోతే నాకెంత డబ్బు కలిసి వచ్చింది, లేకపోతే నాకు ఈ పదవులు వచ్చే భగవంతుడి దయ వల్ల అని అప్పుడు వాళ్ళకి తెలుసున్న స్థితి పూజే కాబట్టి విపరీతమైన భక్తి పెంచుకుంటారు. కానీ దానికి తోడు విపరీతమైన అహంకారం కూడా వస్తుంది ఇక్కడ. ఎందుకు అంటే వాళ్ళు దేవుడి వల్ల వచ్చింది, మాకు భక్తి ఎక్కువ కాబట్టి దేవుడికి మా మీద కనికారం ఉంది అనే అహంకారం. అందుకే చూడండి వశిష్ఠులు వారు చెప్తారు, రూపమతం, తలమతం, విద్యామతం, ఈ 3 మతాలు వదులుచుకోవడం చాలా కష్టం. ఈ మూడిట్ల వల్లే అహంకారం పెరుగుతుంది. అందంగా ఉన్న అహంకారమే, డబ్బున్న అహంకారమే, చదువున్న అహంకారమే. ఇక్కడ అహంకారం పెంచుకుంటారు కానీ ఇక్కడ కూడా ఆత్మజ్ఞానం పొందలేరు కూడా. అహంకారం ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం వైపు దృష్టి వెళ్ళదు. ఇక కొన్ని జన్మలు అయిపోతాయి. వృద్ధాత్మ దశ. ఎంత డబ్బున్నా, ఎన్ని పదవులున్నా, ఎంత కీర్తి ప్రతిష్టలున్నా, ఎంత అందం ఉన్నా ఒక్కొక్కసారి వాళ్ళ జీవితంలో దుఃఖమే ఉంటుంది. ఆ దుఃఖం ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎందుకు నాకు అన్నీ ఉన్నాయి కానీ లోన శాంతి ఎందుకు లేదు? ఇక్కడ అన్వేషిస్తాడు మనిషి. ఈ అన్వేషణ, నేను సంపాదిస్తున్నాను, పదవులు వచ్చే, విద్య వచ్చింది, అంతం వచ్చింది, కానీ నాకంటూ
నన్ను ప్రేమించేవాళ్ళు కానీ, నా గురించి త్యాగం చేసేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు అనే వేదన అంతరాంతరాల్లో కొద్దిగా వస్తుంది. అన్నీ బాగున్నాయి కానీ లోన శాంతి ఎందుకు లేదు అని మనం తపన పడతాం. అహంకారంగా ఉన్నప్పుడు ఏమీ తెలుసుకోలేము. కానీ ఈ వేదన మొదలయ్యే అది రోగం వల్ల రావచ్చు, లేదా బంధువుల వల్ల రావచ్చు, లేకపోతే ఎంత సంపాదించినా నన్ను ప్రేమించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, అందరూ నన్ను ఉపయోగించుకుంటున్నారు కానీ అని ఎప్పుడో ఒకసారి అంతరంగ మదనం ప్రారంభమవుతుంది. ఆ తపన వస్తుంది ఎలా శాంతి పొందాలి అని. అప్పుడు మాత్రమే మన జీవితాల్లోకి ఎవరో ఒకరి ద్వారా జ్ఞానం అందుతుంది. అది సద్గురువు రావచ్చు, లేదా సన్నిహితులైన ఈ సాధన నేర్పించినప్పుడు నీకు శాంతి కావాలి అంటే ధ్యానం చెయ్యి, పలానా చోటుకి వెళ్ళు, లేకపోతే 2 పుస్తకాలు తెచ్చివ్వడము, పాంప్లెట్ దొరకడము, ఏదో ఒకటి అవుతుంది. భూమి మీద జీవుల మనస్తత్వాలు పరలోకంలో ఉన్న పరమాత్మకు తెలియకుండా ఉండదు. తెలుస్తుంది. మన వేదన, మన తపన తపస్సుగా భావించి ఆయన మన జీవితాల్లోకి ఒక సద్గురువుని పంపిస్తాడు. అప్పుడు మనకి సాధన మొదలవుతుంది. ఇక్కడ ఈ సాధనలోకి వచ్చాక మనము చూడండి, ఈ ప్రౌఢాత్మ దశలో సాధన అందుకున్న, సాధన చేస్తున్నప్పుడు మనకి శాంతి పొందినప్పుడు ఏమవుతుంది అంటే ఈ శాంతి ఇంకా అందరికీ పంచాలి అనే భావన వస్తుంది. చూడండి, సాధన చేసిన వాళ్ళందరికీ రాదు. చెప్పాలి, అందరికీ చెప్పాలి, అందరూ బాగుండాలి అని అందరికీ ఉండదు. ఏదో మనం చేసుకుంటున్నాం కదా ఇంట్లో కూర్చొని. నేను కూడా సాధనలోకి వచ్చిన కొత్తలో నేను చేసుకుంటున్నాను కదా అనుకున్నాను, కానీ ఇది పంచితేనే పరమానందం అనే సూక్తి నాకు తెలియక నేనే చేసుకునేదాన్ని. నేను ఎదగాలని ప్రయత్నించాను. అది ప్రౌఢాత్మ దశే. కానీ ఎదగాలి, అందరూ బాగుండాలి అనే కోరిక వృద్ధాత్మ దశ. ఎవరైతే అందరూ బాగుండాలి, అందరికీ జ్ఞానం అందాలి, అందరూ శాంతిగా జీవించాలి అని కోరుకుంటారో వాళ్ళందరూ వృద్ధాత్మ దశలో ఉన్నట్టేనండి. ఎందుకంటే ఆ వృద్ధాత్మ దశలోకి వస్తే కానీ మనం ఎవరికి చెప్పము. ఈ ఆత్మజ్ఞానం అందుకున్నాక మనం పొందుతున్న ఆనందం 10 మందికి పంచాలి అనుకోవడమే వృద్ధాత్మ. నాకు నేను చేసుకున్నాను అనుకోండి, మనం ప్రౌఢాత్మలం. పంచాలి అనే తపన అంతరాల్లో ఉంటే అది వృద్ధాత్మ దశ. ఈ వృద్ధాత్మ దశలోనే మనము అందరికీ ఈ జ్ఞానాన్ని పంచుతూ ఉంటామండి. అప్పుడు ఎదుటి వ్యక్తి మనం ఆత్మలమే, వాళ్ళు ఆత్మలే తెలిసినా ఇంకా మనం ఆత్మస్థాయికి వెళ్ళాం, దేహాలే చూస్తాం, వాళ్ళ మనసులు చూస్తాం. అందుకే ప్రతి వాడి జీవితంలో శాంతి లేదు. శాంతి అదేంటి? మనసుదే కదా. వాడికి శాంతి లేదు, దుఃఖంలో ఉన్నాడు అని మనం వాడికి శాంతి కలిగించాలని ధ్యానం నేర్పుతాం. ధ్యానం నేర్పాక మనము కూడా ఎదుగుతాం. ఎందుకంటే మనము సాధన చేస్తున్నాం, మనము స్వాధ్యాయం చేస్తున్నాం, వాళ్ళకి అవే అందిస్తున్నాం. వాడు శాంతిగా జీవించాలి, ఏ బాధలు కష్టాలు కన్నీళ్ళు లేకుండా జీవించాలి అని మనము వృత్తాత్మ దశలో 10 మందికి చెప్తూ ఉంటాం. ఇక తర్వాత విముక్తాత్మ దశ. ఇది చెప్తూ మరి గురువు దగ్గర బోధ వింటున్నప్పుడు నువ్వు ఆత్మవే, ఆత్మ అయితేనే 10 మంది కోసం పాటుపడుతుంది. నేను శరీరము మనస్సు అనుకుంటే పక్కవాడి బాగు కోసం
నువ్వు ఆలోచించవు. అందరి ఆత్మలు ఈ శరీరం అనే జైల్లో బందీ అయి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందుతూ ఉంటారో ఈ శరీరం నుంచి ఈ ఆత్మలకి విముక్తి కలుగుతుంది, అంటే మోక్షం పొందుతారు. మరి అది ఈ జన్మలో ఈ శరీరం ఉండగానే ప్రయత్నించాలంటే నువ్వు ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అయ్యి వాళ్ళని కూడా అటువైపు తీసుకువెళ్ళాలి. వాళ్ళందరికీ కూడా నువ్వు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం బోధించగలగాలి. ఎప్పుడు మనం బోధిస్తాం? మనం నేర్చుకుంటే, మనము అనుభూతి పొందితే అందరినీ ఆ మార్గంలోకి తీసుకువెళ్తాం. ఆత్మదర్శనం పొందడమే కాదు, నేను ఆత్మని, అందరూ ఆత్మస్వరూపులే. ప్రతి వాడికి భూమి మీద ప్రతి మానవుడికి మోక్షం పొందే అర్హత ఉంది. వాడు అందగాడా కాదా, గొప్పవాడా బీదవాడా, వాడికి చదువు ఉందా లేదా, పదవి ఉందా లేదా, అది అవసరం లేదు. వాడి బాకీ జీవితం కాదు, వాడి అంతరంలో ఆత్మస్వరూపమే. కాబట్టి ప్రతి ఆత్మ ఈ శరీరం నుంచి విముక్తి పొందాలి అనే తపనే మనము అందరికీ ఏమీ నేర్పం. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఒక్కటే నేర్పుతాం. చూడండి, ఇక్కడ ధ్యానం చెప్పడం వేరు, ధ్యానం చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం వేరు. అందరూ ధ్యానం చెప్తారు, కానీ శరీర లాభాలు మనసు లాభాలు చెప్తారు. ఇవి రెండు ఈ ప్రపంచంలో ఉంటాయి, వస్తాయి, అవసరమే. కానీ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందిన వాడు మాత్రమే మోక్షాన్ని పొందే అర్హత ఉంది. కానీ ఇది కొద్దిమంది మాత్రమే చెప్పగలరు. అందుకే ఈ ధ్యానం నేర్పడం కూడా శరీర లాభాలు మనసు యొక్క లాభాలు చెప్తే వాడికి మోక్షం పొందలేడు. ఈ కోరికలు కోరుకుంటూ అవి తీర్చుతున్నప్పుడు మళ్ళా కొన్ని కర్మలు చేస్తూ మళ్ళా కొన్ని జన్మలు భూమి మీదకి రావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం మనం నేర్పుతున్నామో అక్కడ తృప్తిగా జీవిస్తాడు. ఉన్న దాంట్లో తెలుసుకుంటాడు, తృప్తికి మించిన ధనం లేదు. నా అర్హతను బట్టి భగవంతుడు నాకు ఏది ఇవ్వాలో అదే ఇచ్చాడు. నా దగ్గర ఏది ఉండాలో అదే ఉంటుంది. ఉండకూడదు రాదు, లేకపోతే ఉన్నా వెళ్ళిపోతుంది. ఉండాల్సిందే ఉంటుంది. ఈ ఆత్మ అనుభవాలు పాఠాలు నేర్చుకుని మళ్ళా స్వస్థలానికి వెళ్ళాలి, అదే మోక్షం అని తెలుసుకున్నాక మనము అన్ని ఆత్మల్ని విముక్తి కలిగించడానికి, ముక్తి కలిగించడానికి, మోక్షం కలిగించడానికి వాళ్ళకి కావలసిన జ్ఞానాన్ని మనం ఇవ్వగలిగితే మనము విముక్తాత్మలమే అవుతాం. ఇక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పూర్ణాత్మ దశ అంటే పూర్ణమైన స్థితి. భూమి మీద నేర్చుకోవాల్సింది అంతా పూర్తి చేసుకున్నాక మనము అందరూ ఆత్మస్వరూపులే అనే అనుభవం, దేహాలు చూడటం కాదు, ఆ దేహం వెనకాతలో ఉన్న ఆత్మస్థితిని మనం చూడగలిగితే మనలో ప్రతి వారిలోని అందరూ ఆత్మలే అని, ప్రతిదీ పిపీలాది బ్రహ్మ పర్యంతము ఆత్మస్వరూపమే. అన్ని జీవుల్ని ఆత్మగా చూడగలిగితే మరి సర్వాత్మ భావన మనకు వస్తే మనం అందరినీ ఆత్మలుగా చూస్తాం. సృష్టి అంతా పరమాత్మమయమే అని చూస్తాం. వేరు ఏమీ లేదు. అణువులోని ఆయన చైతన్యంతోనే సృష్టి నడుస్తుంది అని. లేకపోతే మాయకు వశమవుతే మనం మధ్యలో నేను చేస్తున్నాను నా వల్ల అవుతుంది అనుకుంటాం. మన వల్ల ఏమీ కాదండి, పరమాత్మ కృప వల్లే మనం చెయ్యగలుగుతున్నాం. కానీ ఈ భావన మధ్యలో కాదు, నిరంతరము మనం ఆ స్థితిలో ఉండాలి. అన్నిటినీ ఏది చూసినా ఆత్మస్వరూపమే అనే ఎరుకలో ఉండాలి. ఇక్కడ ఈ మేనుతో నేను చేయటం లేదు, ఈ మేనుతో
లోన ఉన్న నేను చేస్తున్నది అనే భావన రావాలి. ఎవరిని చూసినా సర్వాత్మ భావన కలిగినప్పుడు మనము పరమాత్మగా ఎదగగలం, పూర్ణాత్మగా అవుతాం. అప్పుడు మనకి కొత్త సృష్టిని చేసే శక్తి మనకు కూడా వస్తుంది. అంటే ఒక భూమి మీదకి ఆత్మగా వచ్చిన మనము కొన్ని జన్మలు అజ్ఞానంతో బతుకుతాం, కొన్ని జన్మలు అహంకారంతో బతుకుతాం. అంటే శరీర స్థితిలో ఉన్నప్పుడు అజ్ఞానంతో ఉంటాం, మనోస్థితిలో ఉన్నప్పుడు అన్నీ నేను చేస్తున్నాను, నాకు అవి ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి అని అహంకారం పెంచుకుంటూ అహంకారంతో బతికేస్తాం. అక్కడ నుంచి వేదన మొదలైనప్పుడు, శాంతి మన జీవితంలో లేనప్పుడు మనము వెతుకుతాం, తప్పించిపోతాం శాంతి కోసం. ఆ శాంతి కోసం తప్పించిన తపనే తపస్సుగా భావిస్తాడు పరమాత్మ. అందుకే మన జీవితంలోకి గురువు వచ్చి సత్యం బోధిస్తాడు. అసత్యాన్ని పట్టుకుంటే అజ్ఞానం, అహంకారం పెంచుకుంటే గర్వం, అహంకారి. మరి అవి రెండు పోగొట్టుకోవాలి అంటే ఆత్మజ్ఞానమే మందు. అజ్ఞానికి అహంకారానికి రెండు పోగొట్టుకోవాలంటే ఉన్న ఏకైక మందు ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానం అనే మెడిసిన్ వేయాలి, కానీ అక్కడ దానికి ప్రాక్టీస్ కూడా ఉంటుంది. శ్వాస మీద ధ్యాస అనే సాధన అనే ప్రాక్టీస్ కూడా ఉండాలి. మందు పచ్చము రెండూ కావాలి పేషెంట్కి. అలాగే మనకి భవరోగం ఉంది లోన, అంటే మనసు వేదనతో ఉంది, శాంతి లేకుండా ఉంది. ఈ భవరోగానికి మందు ఆత్మజ్ఞానమే. కానీ ఆ ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఇది డబ్బులు ఇస్తే కొనుక్కునేది కాదు. కాబట్టి సాధన అనే డబ్బుతోటే మరి వేదన అనే రోగం నయమవుతుంది అని, సాధన ఉంటేనే, ఆత్మజ్ఞానం పొందితేనే వేదన పోతుంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఈ భూమి మీద అజ్ఞానులు ఉండరు, అహంకారులు ఉండరు, అంతా ఆత్మజ్ఞానులే ఉంటారు. మరి ఆ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందినవాడు మాత్రమే మోక్షాన్ని పొందగలడు అని. మోక్షం అంటే ఏంటి? చనిపోయాక వచ్చేది కాదు, బ్రతికుండగా ఆనంద స్థితిలో ఏది ఉన్నా, ఎంత ఉన్నా తృప్తిగా జీవించేవాడే మోక్ష స్థితిలో ఉన్నట్టు. జీవించి ఉండగానే మరి మోక్షస్థితి పొందాలి అంటే ప్రతి దాంట్లోని తృప్తిగా జీవించాలండి. ఏది ఉన్నా, ఎంత ఉన్నా లేకున్నా తృప్తిగా ఈ మానవ జన్మ వచ్చినందుకు, భగవంతుణ్ణి చేరుకునే అవకాశం పొందినందుకు, మరి ఈ దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని తెలుసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క సాధనం ధ్యానం. అన్ని ధ్యానాలు కావు, శ్వాస మీద ధ్యాస, నామం, మంత్రం, రూపం. మనసు దగ్గర ఆగిపోతావు. మరి శ్వాస మీద ధ్యాస పెట్టినవాడు ఆత్మని తెలుసుకుంటాడు. ఏ శ్వాస ఆత్మని చేరుతుందో ఆ శ్వాస ద్వారానే మనం ఆత్మని తెలుసుకోగలం. ఇటువంటి అద్భుతమైన సాధన పొంది మనము ఇదే చివరి జన్మ చేసుకునే అవకాశం వచ్చింది నాకు అని ఆనందంతో జీవించగలగాలి. అందుకే అజ్ఞానంగా పుట్టిన అజ్ఞానిగా చావకూడదు అని చెప్తారు మహర్షులందరూ కూడా. నువ్వు పుట్టినప్పుడు అజ్ఞానం ఉండొచ్చు నీకు, కానీ నువ్వు చనిపోయేటప్పుడు నీకు అజ్ఞానం ఉండకూడదు. అలా అజ్ఞానం లేకుండా ఉండేవాడట చావును కూడా పండగలాగా స్వీకరిస్తాడట. ఎందుకు? అబ్బా, ఈ ఆత్మకి చిరిగిన వస్త్రం లాంటి శరీరం ఉంది, రేపు కొత్త వస్త్రాన్ని కట్టుకుంటాను అని ఆనందంగా పండగ వస్తే చూడండి, కొత్త బట్టలు కడతాం, కొత్త చీరలు తెచ్చుకుంటాం, రేపు ఇప్పేయాలి, ఎలా ఉందో చూసుకోవాలి అనుకుంటాం. అట్లాగే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందిన యోగి శరీరం వదలడానికి సంబరపడతాడు.
కొత్త శరీరాన్ని పొందడానికి ఆనందంతో స్వీకరిస్తాడు, కానీ చావును దుఃఖంతో ఉండడు. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం లేనివాడే చావుని దుఃఖంతో ఆహ్వానిస్తాడు. కానీ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందినవాడు చావుని పండగని ఆహ్వానించినట్టు ఆహ్వానిస్తాడు. అందుకే మహాత్ములు అజ్ఞానిగా భూమి మీదకు నువ్వు వచ్చిన ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞానిగా మరణించాలి అని చెప్తారు. మరి మనం అదే మార్గంలో ఉన్నాం. ఎంత పొందాలో అంత పొందుతున్నాం, ఎంత సాధన చెయ్యాలో అంతా చేస్తున్నాము. మరి ఇది మనకి ఇంకా సరిపోలేదని, మనకు ఆత్మదర్శనం ఆత్మానుభూతి కలగలేదంటే ఇంకా చెయ్యాలి అని మనకి అర్థమవుతుంది. మరి ఇది అర్థం చేసుకుంటున్నాం, ఇంకా సాధన, ఇంకా జ్ఞానం పెంచుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.